నానులా ఇక టైం అవుతుంది కదా ఇక ముచ్చట్లు చెప్పుకుందాం చలో పారిగా ఇక ధూమ్దాం ముచ్చట్లు షురు నిజంగా గురుకులం బల్లల పోరల అవస్థ చూస్తుంటే నాకైతే కండ్ల పొంటే నీళ్ళే వచ్చినాయోల్లా ఇప్పటికి కూడా మనసంతా ఎట్లెట్లనో ఉన్నది ఏందిది అసలు గింత అద్మానమా గింత ఘోరమా వాళ్ళు మనుషులు అనుకున్నారా ఏమనుకున్నారు అసలు గురుకులంలో చదివే పోరలంటే మరి గింత చిన్న సూప అసలు ఇదివరకు గురుకులం బల్లల సీట్ అంటే పెద్ద పెద్ద లైన్లు కట్టేది కానీ ఇప్పుడు ఈ గురుకులనే పోతం చేసే పని పెట్టుకున్నది అనిపిస్తుంది సర్కారు అక జూరాదురి పిల్లలు ఎంత తండ్లాడుతురో మొన్నోసారి రేవంత్ సారు ఒక మాట అన్నాడు మీకు యాదికుండే ఉంటది అసలు ఈ గురుకాలు అవసరమా పోరల అమ్మ నాయనలకు దూరం అవుతురు కదా హాస్టల్ల నుండి చదువుడు అంటే నాకే మంచిగా అనిపిస్తలేదు అనుకుంటా ఏవో రాగాలు తీసే కదా అగో సార్ అన్న మాట తీర్లనే గురుకులాలను పొతం పెడుతుండ అనిపిస్తుంది ఒకటి రెండని కాదు మన రాష్ట్రంలో ఉన్న గురుకులాలన్నీ ఈ 8-9 నెలల సంధి అద్మానం అంటే అద్మానమైన వల్ల నేనేదో ఉత్తపచ్చిగా చెప్తలేను అగో పిల్లల అవస్థను మీరే చూరాదురి మన హరిషన్న సబితక్కతో ఎట్లు చెప్పుకుంటూ ఏడుస్తురో ఏమేడవద్దు మీరు ధైర్యంగా ఉండాలి ఇంత ధైర్యం కొట్లాడి ఎట్లా ఏడుస్తే ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మళ్ళీ నంబర్ ఇచ్చినాం కదా 2 నిమిషాలు వస్తాం మేము ఏం భయపడదు ప్రతి ఒక్కరు మళ్ళీ ఇట్లనే అవుతుంది మేడం ఒక్కసారి ఈ రోజు అంటే మేడం మీద అంతా క్లీన్ చేపిస్తారు మీరు ఒక్క రోజు ముందు వస్తారంటే ఈ రోజు మాతో ఊడిపించి రోజు అడిగిపిస్తారు మేడం ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు ఒక్కటి వాళ్ళు చేసినట్టు ఒక్కటి కూడా లేదు మేడం ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు నచ్చితే ఎట్లా పడితే అట్లా తిడుతుంది కొడతాయి చూసిరా వాళ్ళ బాధలు ఏంటుంటే దగ్గరున్న సబితక్క కూడా కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నది ఇట్లా చూస్తుంటే నాకు కూడా గట్లనే అనిపించింది ఇక్కడనే కాదు అంతటా గిదే కథ దినాం గురుకులం పిల్లలు రోడ్ల మీద కత్తనే ఉన్నారు మా అన్నంలో పురుగులు అత్తున్నాయి కూరల బల్లులు తిరుగుతున్నాయి క్లాస్ రూమ్లకు పాములు అత్తున్నాయి వంట రూమ్లన్నీ కంపు కంపు అవుతున్నాయి కరెంట్ ఉంటలేదు సార్లు ఉంటలేరు అండేటోళ్ళు కనబడతలేరు ఇక ఇట్లా సవాలచ్చ తక్లీఫ్లు చెప్తూనే ఉన్నారు ఎవ్వరు వినకుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేసిరు అసలైతే కొందరు పిల్లలు పాములు గరిచి కూడా చచ్చిపోయిర్రు ఇంకో జాగల తినే తిండి ఎటమటమై పానాలు కూడా పోయినాయి ఇన్ని జరుగుతున్నా అయినా చెవుల శంఖ ఊదినట్టే అవుతుందోలా పిల్లలను పట్టించుకునేటోళ్ళే లేరు ఎంత ఘోరములా ఇది అసలు వీళ్ళ వయసు ఏంది వీళ్ళు పడుతున్న ఈ తక్లీఫులేంది మంచి చదువులు ఉంటాయని గురుకులాలకు వస్తే గింత నరకం చూపిస్తారా అసలు అంటే చిన్నపిల్లలకు ఓటు హక్కు లేదనా ఏంది గింత గోసపుచ్చుకుంటారు కథక్కున వడెత్తు మాకు క్లాసెస్ మంచిగా చెప్తారు ఫుడ్ మంచిగా పెడతలేరు అసలు వాళ్ళు వేరే ఫుడ్ అనుకుంటారు మాకేమో పురుగులేదు నిజం చెప్పురోళ్ళ కేసీఆర్ సార్ పాలనలా మన తెలంగాణ గురుకులాలు ఎట్లుండే నేను కాదు గురుకులాల చదివిన పిల్లలే చెప్తారు వాళ్లకు సన్నన్నం పెట్టేది పొద్దుగాల టిఫిన్లు మాపటీలైతే కడుపులో ఇంత ఆసరు ఉండాలని స్నాక్స్ మంచి మంచి చదువులు కంటి నిండా నిద్రపోయేందుకు మంచి సౌలతులు ఇచ్చిండు కేసీఆర్ సారు అందుకే కేసీఆర్ సార్ పాలనలా గురుకుల బల్లె సీట్ల కోసము మస్తు డిమాండ్ ఉండేది పెద్ద పెద్ద లైన్లు కట్టేది ఈ మాట నేను కాదు ప్రతిపక్ష పోలు కూడా ఒప్పుకొని తీరుతారు మరి కేసీఆర్ సార్ అటు పక్కకు జరగంగానే గురుకులాల పరిస్థితి ఎందుకు ఇట్లయింది ఎందుకు ఇంతగానం కోపం పెట్టుకున్నారు ఈ బల్లె మీద ఎవరి మీదనో కోపం మీ పోరల మీద తీసుడేంది ఎంత అన్యాయం వల్ల ఇది పోరులేం పాపం చేసిరా అసలు ఇట్లనే గరమైతురు తల్లిదండ్రులు పిఠాపురం అనగానే మనకేం యాదికొస్తుందోలా నాకైతే పవన్ కళ్యాణ్ కండ్లాల మెదులుతాడు ఎంతైనా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పేరు పోయింది కదా అట్లుంటుంది మరి ఇప్పుడు మనం ఆ పిఠాపురం కాడికే పోవాలి అక్కడ ఇద్దరు పెద్ద ఆఫీసర్లు ఉన్నారోళ్ళ పవన్ కళ్యాణ్ సార్ కదా సినిమాలల్లా కరాటేలు బాక్సింగ్లు ఫైటింగ్లు ఎట్లా చేస్తాడో అంతకు మించి చేసిరు జరా మీరు చూసి తరించురి నేను చెవులు మూసుకుంటా గాని అయితే ఆంధ్రలో ఉన్న పిఠాపురంలోనొల్లా ఏదో కౌన్సిలింగ్ మీటింగ్ నడుస్తున్నది ఆఫీసర్లు గీఫీసర్లు కూసున్నారు మాట ముచ్చట నడుస్తున్నది
ఇగో ఈ ఇద్దరు సార్లను చూడుండ్రి. ఒక ఆయననేమో మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఇక ఈసారేమో డి సారు భవానీ శంకరు. ఏదో బిల్లుల ముచ్చట మీద ఇగో వీళ్ళ నడమ చిన్నగా ఓ మాట నడిచిందొల్లా. ఆ మాటలు ఏడుదాకా తీసుకుపోయినాయో చూడు. అగ్గో మెల్లగా బీపీ లేస్తున్నట్టున్నది. పోయమ్మనే ఏమో అయ్యేటట్టే ఉన్నది గాని అబ్బరే బిడ్డ అనుకున్నా, తన్నుకుంటారు అని అనుకున్నా, పొట్టు కొట్టుకుంటాండ్రు. అగో ఆపుతుంటే కూడా ఆగుతనే లేరు కదా. బీపీ గోళీలు వేసుకోలేదా ఏంది? మొత్తానికి మన పిఠాపురంలో డిప్యూటీ సీఎం గారి తాలూకల ఆఫీసర్లు ఇగో ఈ తీర్ల పర్ఫార్మెన్స్ చూయించిర్రు. భలే కొట్లాట పటు. సూత్తనేమో మంచిగా టక్కు టిక్కు వేసుకొని ఉన్నారు. ఇక పేరుకేమో పెద్ద సార్లు. కానీ ఇగో వీళ్ళ లోపలున్న చంద్రముఖి బయటకు వచ్చి ఇగో ఇట్లా అయిపోయిర్రు అని చెప్పుకుంటాను రోల్లా. సపోజ్ నడి రోడ్డు మీద గాచారం మంచిగా లేక కారో బస్సో పుసుక్కన ఖరాబ్ అయిందే అనుకో, ఏం చేస్తారు? హద్దిరబ్బన్నా హైలేసా, పట్టరబట్టు హైలేసా అనుకుంటా జనాలే ముందుకు నొక్కుతారు. అట్లా కూడా కాకుంటే ఇంకో కారునో వ్యాన్నో పట్టుకొచ్చి ఆ కారుకు ఈ వ్యానుకు నడుమ తాడును గట్టి తీసుకుపోతారు. అంతే కదా. రోడ్డు మీద నాకు ఇసోటి సీన్లు బొచ్చడు మట్లా కనబడ్డాయి. మరి గాలి మోటార్ కూడా యాళ్ళగాని యాళ్ళల్లా, తొవ్వగాని తొవ్వల ఖరాబ్ అయితే ఇంకో గాలి మోటార్కు తాడు కట్టి తీసుకుపోతారోలా. గట్లనే చేసిరుగా కేదార్నాథ్ కాడ. అటెన్కేమైందో చూడాలట మీరు కూడా. అయితే ఇగో గీ గాలి మోటార్ ఏనోల్లా ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. ఇది నడుమిట్లనే ఖరాబ్ అయింది. షాల్ చేస్తుంటే ఇక చాలా ఊళ్ళలేదు, ఆగశాల ఊళ్ళలేదు. ఇక మెకానిక్ కాడికే పట్టుకపోవాలి దీన్ని. ఇక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు ఏం చేసిర్రయ్యా అంటే ఇంకో గాలి మోటార్ కున్ను దీనికి నడుమ తాళ్ళు తీగలు కట్టి తీసుకుపోయే ఉపాయం చేసిర్రు. అగో మీదికి లేచింది చూడుర్రి. గాలిలా పతంగి లెక్కనే పోతున్నాయి కదా రెండిటికి రెండు. కొండలు గుట్టలు దాటుకుంటా మొగుల మీదకి వెళ్ళి ఎట్లా పోతున్నాయో చూడుర్రి. కానీ వజన్ ఎక్కువైందో ఏం పాడో లేకుంటే బ్యాలెన్స్ తప్పిందో గాని దీనికి కట్టిన తీగలు తెగినాయి. గాలి మోటార్ గాశారము కేదార్నాథ్ కొండల మీద ఇగో గిట్ల అయిపోయింది. అయ్యయ్యో చూసిర్రా అనోల్లా, గంతెత్తు నుంచి లటుక్కు మన కింద పడ్డదోల్లా. ఇక దీనికి ఏదో నట్లో బోల్టులో ఫిడి వేసి రిపేర్ చేద్దామని పట్టుకపోతా అంటే అదేమో ఇంకా అప్పప్ప అయిపోయే. ఒక పని చేస్తే ఇంకో పని లాస్ అంటే గిదే కావచ్చు. ఇంకా నయ్యము ఆ గాలి మోటార్ ఎవరు నెత్తి మీదనో ఇండ్ల మీదనో వాళ్ళే, లేకుంటే ఎంత గోసావు కదా. ఇంకా ఇంకేం రిపేర్ చేస్తారు పట్టు దీన్ని. సప్పుడే పాత సామాన్లకు అప్ప చెప్తారు అయి ఉండాలి. నిజంగా ఆలుమగలంటేనే పొగలు అన్నట్టు ఉండాలి. వాళ్ళే కదా ఆఖరి దాకా ఉండేది. కడుమోళ్ళందరూ నడుమిట్లనే పోయేటోళ్ళు. ఇక కలకాలం కలిసి ఉండేది వాళ్ళే నాయే. కానీ ఈ కాలం ఎట్లున్నదోళ్ళ మీకు నేను సపరేట్గా చెప్పవలసిన పనే లేదు. అగో కోర్టులల్లా ఇడుపు కాయిదాల కేసులు బాగా వస్తున్నాయట.
సరే ఎవరి బాధలు వాళ్ళయి, ఎవరి రందులు వాళ్ళయి, ఎవరి కష్టాలు వాళ్ళే. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఊరికి తోలుకపోతా, ఆడ ఒక కుటుంబాన్ని చూపిస్తా పారి మరి అర్జెంటుగా. నిజంగా వీళ్ళని ఇట్లా చూస్తున్నంత సేపు నా పానమైతే కలుక్కుమన్నదుల్లా. డైరెక్ట్ ముచ్చటేందో చెప్తా. అయితే ఖమ్మం జిల్లా ఎడ్ల బంజారా ఊర్లా అశోకు పద్మ ఆలుమగలు వీళ్ళు 18 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకో బిడ్డ కూడా ఉన్నది. అయితే కాలం చూడు ఎట్లా తిరమర చేస్తుందో. పాపం ఈ పద్మకు పానం మంచిగా లేక జీవిడిచింది. కలకాలం కలిసి ఉంటామని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇంటామే ఇట్లా కాలం చేసుడితోని ఆ పెన్మిటి మనసు తండ్లాడింది. మాటిచ్చినట్టుగానే ఇంటామే కలకాలం కలిసి ఉండాలనుకొని ఒక ఉపాయం చేసిండు. ఏందో చెప్తా గాని, ఇగో ఇడ చేతులు ముంచుతురు చూడు. 3 చేతులు, పెన్మిటి, ఇంటామే, ఇలా బిడ్డ 3 చేతులు ముంచి బయటకు తీసిరా. ఎందుకంటారా, ఈ 3 చేతులతోని ఇట్లా విగ్రహం తయారు చేసిండోళ్ళ పెన్మిటి. వీళ్ళ చేతుల ఒరిజినల్ ముద్దర్లేవి. దీన్ని క్యాస్టింగ్ అంటారట. ఇవి కలకాలం ఉంటాయి. అంటే ఇంటామే కాలం చేసినా వీళ్ళు 3 కలకాలం మొగల్చే యోగలు ఇడిచిపెట్టలేదన్నట్టు. నిజంగా గొప్ప ముచ్చట కదా. అసలైతే ఈ కాలం ఎట్లున్నదోల్లా, ఆలు మగలంటే వాళ్ళకు నిమిషం పడనే పడది. పాము ముంగిస లెక్కనే కొట్టుకున్నాడు, ఇట్టుకున్నాడు, పంచాదులు పెట్టుకున్నాడు. కానీ మీదికి అట్లుంటారోల్లా, లోపల మాత్రం ప్రేమలు బాగానే ఉంటాయి. అందుకు గవాయి యోగి అశోక్ అన్ననే, అంతే కదా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అబ్బా అడవిరాముడు పెద్దరామరావు పాట మళ్ళోసారి రిలీజ్ చేస్తారో సినిమా. అయినా ఇప్పటికి కూడా ఈ పాట వాడుకుంటానమంటే ఏమన్నా పాటనా అసలు కదా. నిజంగా ఈ పాటలో చెప్పినట్టు 100కి 100 పాళ్ళు నిజమొల్లా. కృషి కసి ఉంటే మనుషులు ఏమన్నా చేయొచ్చు, అంతేనా కాదా. అగో గట్లనే చేసిరు అడవి బిడ్డలు. వాళ్ళు ఏం చేసిరో తెలిస్తే మీరు పరేషాన్ అవుతారు. జల్దిన చూసి కారి మరి షార్ట్ కట్లు చెప్తా కానీ. వెనకట లంకలున్న సీతమ్మ వారిని కాపాడుకునేందుకు రాముల వారు పోయేందుకు వానర సైన్యం వంతెన కట్టిందని అంటారు కదా. ఆ వంతెన ఇప్పటికి కూడా అందరినీ పర్షాన్ చేస్తుంది. ఇగో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా ఈ అడవి బిడ్డలు గసోంటి వంతెన్నే కట్టుకున్నారు వాళ్ళకు వాళ్ళు. అగ చూడుర్రి. ఇది కూడా ఉత్తపచ్చి వంతెన కాదు, పెద్ద పెద్ద ఇంజనీర్లకు కూడా కరెంట్ షాట్ కొట్టించే తీర్ల కట్టుకున్నారోళ్ళ. ఈ అడవి బిడ్డలకు అచ్చరం ముక్క తెలియదు. అయితేంది తెలుగున్నది. గాలి నేల నీళ్లు నుక్సాను కాకుండా వాతావరణం ఖరాబ్ చేయకుండా ఇట్లా కర్రలు రాళ్లతోని వంతెన కట్టుకున్నారు. అయితే కాంకెర్ అనే జిల్లాల 3 ఊర్లను కలిపేందుకు వంతెనే లేదోల్లా. ఈ వంతెన గట్టురి సార్లు అని ఎంతమంది లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఇనుడే లేదు. ఇక లీడర్ల ఆఫీసర్లతోని కాని పని అని జనాలే డిసైడ్ అయిపోయిరు. 3 ఊర్ల జనాలు ఒక్కటైరు, రెక్కల కష్టం చేసిర్రు. రాళ్ళు, ఆకులు, కొమ్మలు, బొంగులు, గుంజలతోని ఇట్లా 2 అంటే 2 రోజులలో వంతెన కట్టుకున్నారు. ఇప్పుడు గర్వంగా పోతురు ఊర్లకు. ఈ వంతెన చూసి ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లే పరేషాన్ అవుతురట. ఆఫీసర్లు సర్కారోళ్ళు బిజ్జీలు కడితే ఎట్లుంటదోల్లా, లక్షల కోట్ల రూపాయల ఖర్చు, ప్లానింగులు, కథ కరకాను ఉంటుంది. ఏండ్లకేండ్లు పడుతుంది. కానీ అవన్నీ లేకుండానే 2 అంటే 2 రోజులలో వీళ్ళు వంతెన కట్టి చూయించారు. షెబ్బాష్ అన్నూరి మరి వీళ్ళను. అబ్బా అసలు ఇలా ఆఫీస్కి అత్తనో రానో ముచ్చట్లు చెప్పనో అనుకున్నా. కానీ ఎట్లయితేంది, ఎట్లనో గట్ల తిప్పలు పడుకుంటాను అయితే వచ్చిన. అయ్ నీకేం తిప్పలవ్వా అంటారా. వాన చేయబట్టులా, వాన తిప్పలా.
అవు కానీ మీకెళ్ళి ఎట్లున్నదో వాన ఇప్పుడు మీరు టీవీ చూస్తుంటే కూడా బయట పడుతూనే ఉన్నది కదా కదా ఓ పారి అటు నజరైరు కిటికెళ్ళి అసలు నిన్న మొన్నటి దాకా కనబడ్డ సూర్యుడు మళ్ళా బాయిల్నే మాయమైపోయిండు వానదేవుడు డబల్ త్రిబల్ అనుకుంటా రిఖాం లేకుండా డ్యూటీ చేస్తూనే ఉన్నాడు ఇంకా హైదరాబాదులన్నా జరంతా నయ్యం అనుకోవాలి పడుతున్నా అద్దా అని తాపకోసారి వానదేవుడు అట్లా అచ్చిపోయినట్టు చేసిండు కానీ మన ఊర్లలోనైతే బాగానే పడ్డది వాన ఆంధ్రలోనైతే ఆగమాగమే చేసింది అట్లట్లా వానల్ని దడుచుకుంటా నీళ్ళని చూసుకుంటా ముచ్చట పెట్టుకుందాం దారి మరి అగో వాగులు పొంగుడే వంగుడు రోడ్లు తెగిపోవుడు బిజ్జిల మీదకి నీళ్ళచ్చుడు ఇండ్లకు నీళ్ళచ్చుడు ఊర్లకూర్లు నీళ్ళలోనే ఉంటుడు ఇవి సాలదని కరెంటు గాయబవుడు మన తెలంగాణలో గిట్లా చేసిండు వానదేవుడు నన్ను అడిగితే శనివారం నాడు శినుకువాడని ఊర్లేదు పోరి బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చిందట కదా అగో ఆడ అల్పపీడనం వస్తే మన ఊర్లలో వానబడ్డది 10 సెంటీమీటర్ల 12 సెంటీమీటర్లు యోగిట్లనే నడిచింది కథ ఇక తప్పదనుకొని బయటకు వచ్చిన వాళ్ళు సాహసాలు చేసుకుంటూ రోడ్లు దాటిరు అన్నట్టు ఇగో గీ నారాయణపేట జిల్లా మల్లెపల్లి కాడ చూడురి కారు కొట్టుకపోతుంది అందులో జనాలు కూడా ఉన్నారు ఇక ఊరోళ్ళే ఎట్లనో గట్ల తిప్పలబడి వాళ్ళని కాపాడిరు ఇక ఇంకో దిక్కు మన ప్రాజెక్టులకు వరద నీళ్లు బగ్గొచ్చినాయి గేట్లు తెరుస్తురట మన దిక్కు ఇట్లున్నదా అటు ఆంధ్ర దిక్కు అయితే ఘోరం అంటే ఘోరమే ఉన్నదల్లా ఇళ్లకు నీళ్ళచ్చుడు కాదు ఊర్లకే పెద్ద వరద వచ్చింది కార్లు బైకులు గీకులు అన్ని మునిగిపోయినాయి జనాలు కొట్టుకపోయారు యోగి అన్న చూడవు కండ ముందే నీళ్ళల్లో ఎట్లా కొట్టుకపోతాడో అటు మీద బాజుకున్న రాష్ట్రాలు కూడా ఈ వరదలతో ఇంకా తనలాడుతూనే ఉన్నాయి వాళ్ళ చాలా ఊర్లు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి అన్నట్టు ఇంకో 2-3 రోజులు ఈ వానలు దండిగా పడితేట మనకెళ్ళి జరపాయిలం మరి అవుగాని వాన ముచ్చట చూసిరు కదా ఇక ఇప్పుడు మనం డైరెక్ట్ సూర్యాపేట జిల్లా ఫణిగిరిగుట్టకు పోదాం రారి అసలైతే ఈ ముచ్చట వానల దాంట్లోనే కలిపి చెప్దామనుకున్నా కానీ అక్కడి గుట్ట మీద సీన్ చూసినాక దీన్ని సెపరేట్గా చెప్పాలని స్పెషల్గా మీకు చూపించాలని నాకు అనిపించింది చూస్తే మాత్రం మీరు దిల్ ఖుష్ అయిపోతారు పారి మరి చలో ఫణిగిరిగుట్ట వారెవ్వా అగో ఈ సీన్ చూసేందుకు నాకు 2 కళ్ళు జాలతలేవోలా చుట్టుముట్టు కొండలు నడుమ రాముల వారి గుడి 2 రోజుల సంధి ఈడ మస్తు వాన పడుతుందోలా గుడి చుట్టున్న కొండల మీద నుంచి ఇగో జలపాతం గిట్ల కిందికి వచ్చింది డైరెక్ట్ రాముల వారికి వానదేవుడు అభిషేకం చేస్తున్నట్టే అనిపించింది నాకైతే జరసేపు చూడు ఇట్లనే మీ మనసుకి ఏమనిపిస్తుందో చెప్పురి ఇక ముచ్చట్లు చూసారు కదా ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకేం లేదు ఇక ముచ్చట్లన్నీ వచ్చినాయి ఇక నాకు కూడా పోయే టైం అయిపోయింది కాబట్టి ఇక పోయేత్తా టాటా బాయ్ బాయ్ ఇక చూస్తూనే ఉంటుంటే టీ న్యూస్